వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ రూరల్ సర్పవరంలో భావన్నారాయణ స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. భావన్నారాయణ స్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరించారు. సాయంత్రం స్వామివారికి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అలంకరణలో భావన్నారాయణ స్వామి, రాజ్యలక్ష్మి. క్రమం మండపారాధన, విశేష హోమం, ధ్వజారోహణ, ఆలయ బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో అందించే గరుడ పొంగలి ప్రసాదం స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. సాయంత్రం నుంచి రాత్రి వరకు ధ్వజస్తంభం వద్దకు గరుడ పొంగలి కోసం దంపతులు పోటెత్తారు. రాత్రి గ్రామంలో పంచామృత అభిషేకం, పెద్ద శేషవాహనంపై స్వామివారిని వైభవంగా ఊరేగించారు. కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి దేవస్థానంలో నేటి నుండి కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మొదటి కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకం, తదనంతరం స్వామివారికి ప్రసాద బాలభోగ వితరణలు, సాయంత్రం 7 గంటలకి స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు కూడా ఒక స్వామివారి యొక్క వివిధ సేవా కార్యక్రమాలు జరుగును. 27వ తారీఖున సోమవారం సాయంత్రం 9 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారు దంపతులచే స్వామివారి యొక్క పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. మరుసటి రోజుని గ్రామోత్సవం, అదేవిధంగా 1వ తారీఖుని సముద్ర స్నానం, 2వ తారీఖుని శ్రీ పుష్పోత్సవం, 3వ తారీఖుని తపోత్సవం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ శాఖాధికారులు సహకారంతో మరియు మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వారికి ప్రత్యేకమైనటువంటి వసతులు, సౌకర్యాలు ఏర్పడడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేక ఏర్పాట్ల కార్యక్రమంలో భాగంగా పెండాల్స్ మరియు భక్తులకు మజ్జిగ వితరణ, అలాగే ప్రసాద వితరణ, అలాగే మంచినీటి సౌకర్యం వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి దూర ప్రాంతం నుండి అనేక మంది భక్తులు విచ్చేస్తున్నారు. వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని శ్రీ భావనారాయణ స్వామి అష్టోత్తర శతంలోకే మమ క్షేత్రాన్ని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవమాత్రాధికం ఫలం భావనారాయణ శ్రీమాన్ ఆరూఢ పతగేశ్వర ఆవిర్భువనే నారదాయ మహాత్మనే అని సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి క్షేత్ర మహాత్మ్యం. ఈ 108 నారాయణ క్షేత్రాలను దర్శనం చేసుకుని దర్శనాఫలం కన్నా అధికమైన ఫలితాన్ని ఇచ్చే ఈ సర్పవరం భావనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 25వ తారీఖు నుంచి వచ్చే నెల మే నెల 3వ తారీఖు వరకు వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఈ రోజు 25వ తారీఖు స్థిరవారం నాడు స్వామివారికి ఉదయం పంచామృత స్నపన తిరుమంజనం విశేషంగా జరిగింది. తదనంతరం స్వామివారికి బాలభోగము, విశేష భోగ నివేదనలు, సేవాకాలము, ద్రవిడ అధ్యయన సేవాకాలము, తదనంతరం మంగళహారతి, భక్తులందరికీ కూడా పంచామృత తీర్థ ప్రసాద వితరణ జరిగినది. అలానే సాయంత్రం ఈ రోజు విశేషంగా స్వామివారికి అంకురార్పణ, ధ్వజారోహణ జరిగి గరుడ పొంగలి ప్రసాదం విశేషంగా ఈ రోజు నాడు భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ గరుడ పొంగల్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి సంతానం కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా సత్వరమే సత్సంతానం ప్రాప్తి కలుగుతుంది గరుడ పొంగలి ప్రసాదం వల్ల. తదనంతరం స్వామివారికి గ్రామోత్సవం, ఈ
సప్తాహిక కార్యక్రమం వైఖాన సాగమోక్త ప్రకారం జరుగుతున్నాయి. ఈ సప్తాహిక కార్యక్రమంలో ప్రతిరోజు కూడా సాయంత్రం స్వామివారికి ఒక్కొక్క విశేషంగా వాహనం మీద ఒక్కొక్క రోజు తిరువీధి సేవ జరుగుతూ ఉంటుంది. అలానే రేపు కూడా తిరువీధి సేవ, స్వామివారికి బాలభోగ వితరణ. తదనంతరం 27వ తారీఖు సోమవారం నాడు సాయంత్రం 9 గంటలకి స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది. అలానే 28వ తారీఖు స్వామివారికి తిరువీధి ఉత్సవం జరుగుతుంది విశేష వాహనం మీద. తదనంతరం 29వ తారీఖు నాడు స్వామివారికి సదస్య కార్యక్రమం, అంటే పండితుల చేత ఈ నవ దంపతులకి ఆశీర్వచనము, నవ దంపతుల చేత పండితులందరికీ ఫలప్రదానము జరిపింపబడతాయి. తదనంతరం మరునాడు స్వామివారికి తిరువీధి ఉత్సవం విశేష వాహనంపై. తదనంతరం ఉదయం 1వ తారీఖు మే 1వ తారీఖు ఉదయం 5:30 గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం, మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం స్వామివారిని గరుడ వాహనం మీద తీసుకువెళ్ళి విశేషంగా సముద్ర స్నానం చేయిస్తారు. సముద్రం దగ్గరికి తీసుకెళ్లి చక్రవారి నిర్వహిస్తారు అన్నమాట అండి. చక్ర పెరుమాళ్ళకి విశేష అభిషేకం చేసి భక్తులు అందరి శిరస్సు మీద కూడా చక్ర పెరుమాళ్ళను ఉంచి చక్ర తీర్థాన్ని ప్రోక్షణం చేస్తారు. ఇది విశేషం. ఇది భక్తులందరూ కూడా పాల్గొని ఈ చక్ర తీర్థ ప్రోక్షణలో పాల్గొంటే మీ శరీర ఆరోగ్యం బాగా ఇంకా వైభవంగా పెరుగుతుంది. అనారోగ్యం ఉంటే తొలగిపోతుంది చక్ర తీర్థ స్నానం వల్ల. ఇలా జరిగిన తర్వాత మరునాడు స్వామివారికి పాడ్యం రోజు నాడు విశేషంగా ఈ నవదంపతులకి పవలింపు సేవ నిర్వహిస్తారు. ఆ పవలింపు సేవలో ఈ భావనారాయణ స్వామి అనే నవదంపతుల చేత 1008 మంది భక్తులకు దంపతి తాంబూలాలని ఇప్పిస్తారు. ఆ తదనంతరం స్వామివారికి విశేషంగా పాల తీర్థము, పాయస నివేదన, ఇక భక్తులందరికీ వితరణ. మరునాడు చివరిగా మే 3వ తారీఖు నాడు స్వామివారి ఉద్భవానికి కారణమైన ముక్తికా సరస్సులో స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. వైభవంగా రంగురంగు బలుబులతో, పుష్పాలతో విశేషంగా హంస వాహనాన్ని ఏర్పాటు చేసి నదిలో ఆ హంసవాహనం మీద 3 మార్లు ప్రదక్షిణం చేయిస్తారు. ఈ ముక్తికా సరస్సులో భక్తులందరూ కనువిందుగా చూసి తరిస్తారు. భక్తులందరూ కూడా వచ్చి ఈ విశేష వైభవాలన్నీ కూడా తిలకించి మీ అందరూ కూడా వైభవాలను ప్రాప్తించుకోవాలని తెలియపరుస్తున్నాం. జై శ్రీ భావనారాయణ స్వామి.